హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడే విధంగా మనకు కింగ్ పబ్లికేషన్ నుంచి రీజనింగ్ సంబంధించినటువంటి 6th ఎడిషన్ బుక్ అనేది మార్కెట్లోకి రిలీజ్ కావడం జరిగింది. మనకి కింగ్ పబ్లికేషన్ అనేది గత 10 years నుంచి అయితే మార్కెట్లో ఉండడం జరిగింది. చాలా ఎక్సలెంట్ బుక్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీకు రీజనింగ్ సంబంధించినటువంటి వెర్బల్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కావచ్చు, నాన్ వెర్బల్ రీజనింగ్తో కూడినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ రీజనింగ్ బుక్ అయితే రిలీజ్ చేశారు. సో తెలుగులో షార్ట్ కట్స్ను ఉపయోగించినటువంటి రాయబడినటువంటి మొట్టమొదటి బుక్ కింద మనమైతే ఈ బుక్ని అయితే చెప్పవచ్చు. సో ఈ బుక్లో ఉన్నటువంటి హైలైట్స్ కనుక మీరు చూసినట్లయితే లాజికల్ రీజనింగ్ సంబంధించి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్ నేను చూశాను, చాలా బాగుంది. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు, ముఖ్యంగా గ్రూప్ 4లో మనకు 150 మార్క్స్ పేపర్ అయితే ఉంది. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా ఇతర పోటీ పరీక్షలకు కూడా యూజ్ అయ్యే విధంగా దీనిలో మీకు ప్రతిదీ ఈజీగా షార్ట్కట్ వేలో అండ్ అదేవిధంగా మెమొరీ టిప్స్ యూజ్ చేస్తూ మీకు ఆ ప్రాబ్లం అర్థమయ్యే విధంగా వీళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గత పరీక్షలో అడిగినటువంటి పోటీ పరీక్షలో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క వివరణ, వాటిని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి అండ్ టిప్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటి వివరణతో కూడా దీనిలో వీళ్ళైతే ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎటువంటి కోచింగ్ అనేది అవసరం లేకుండా ఈ బుక్ కనుక తీసుకున్నట్లయితే మీకు కోచింగ్లో ఇచ్చేటువంటి మెథడ్లోనే, అర్థమయ్యే మెథడ్లోనే దీనిలో వీళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా అయితే బుక్ ఉంది. ఇది ప్రజెంట్ మీకు అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్ అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే బుక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి రీసెంట్గానే 6th ఎడిషన్ అయితే రిలీజ్ చేశారు. బుక్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 317 జీవోపై సోయలేని బీజేపీ, కాంగ్రెస్, యువతను మోసం చేసేందుకే అగ్నిపత్, ఉద్యోగార్థులతో ముఖాముఖిలో హరీష్ రావు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకు వివిధ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటూ మరొక న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇంకా అదే కాకుండా సో దీనికి సంబంధించి గ్రూప్ 4 డిగ్రీ ఉండవలసిందని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే పలు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. సో ఎంతమంది ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చాలామంది గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే మన ఛానల్లో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకుందాం. సో ముందు దీనికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిటీ తోటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది. అక్కడ ఫ్రీ సెషన్స్ కూడా ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనం త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు తెలిపారు. సో ఇందుకు ఉద్యోగార్థులు సిద్ధం కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బుధవారం ఆయన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్లో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. సో దానిలో భాగంగా మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు గారు త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కేసీఆర్ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి 95% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చేశారని చెప్పారు. సో అన్ని జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో 317 జీవోను తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీస అవగాహన సోయి లేకుండా జీవో 315 రద్దు చేయాలని రాద్ధాంతం చేశారని విమర్శించారు. సో ఉద్యోగార్థులకు నష్టం కలగవద్దనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేంద్రంలో సుమారు 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 137,000 పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు 90,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి సో ఈ సందర్భంగా మనకి చెప్పడం జరిగింది. ఇంకా మరొక న్యూస్ పేపర్లో చూసినట్టయితే ఇక్కడ నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటే ఇక్కడ చెప్పడం జరిగింది. సో తుమ్ముతో ఊడిపోయే అగ్నిపత్ ఉద్యోగం అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే అగ్నిపత్ అనేటువంటిది తుమ్ముతే ఊడిపోతుందని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అంటే అదేవిధంగా స్థానికులకే ఉద్యోగాల
కేసీఆర్ది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్, సేమ్ అప్డేట్ అయితే దీనిలో కూడా ఉంది. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్టయితే గ్రూప్ 4కు డిగ్రీ ఉండవలసిందే. సో చాలామంది అభ్యర్థులు గ్రూప్ 4 ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలాసార్లు మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక క్లారిటీ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ అర్హతను డిగ్రీకి పెంచుతూ 2014లో నిర్ణయం, ఉమ్మడి ఏపీలోనే సర్వీస్ రూల్స్కు సవరణ, వాటిని అడాప్ట్ చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వనటువంటి రాష్ట్ర సర్కార్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 4 పోస్టులకు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి అర్హతను డిగ్రీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో TSPSC రిలీజ్ చేయనున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్లో మార్పులు చేస్తున్నారు. 2014 మేలో ఉమ్మడి ఏపీలో జిల్లా స్థాయి గ్రూప్ 4 పోస్టుల కనీస అర్హత డిగ్రీగా మారుస్తూ అప్పటి GAD స్పెషల్ CS SK సిన్హా ఉత్తర్వులు ఇచ్చారు. సో ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ 1998కి సవరణ చేసినట్లు జీవోలో పేర్కొన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి దాదాపు 8 ఏళ్లుగా గ్రూప్ 2 మినహా గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మనకు ఆల్రెడీ సో గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 2017లో గ్రూప్ 4 వచ్చింది. ఆ గ్రూప్ 4లో కూడా మనకు డిగ్రీ అర్హతతోటే ఆ నోటిఫికేషన్ అయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ అయితే ఉంది. అయితే ఈసారి కూడా మనకు డిగ్రీ అర్హతతోటే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దీంతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కావచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర గ్రూప్ 4 పోస్టులకు అర్హత ఇంటర్మీడియట్ ఉంటుందని అంతా భావించారు. కాక 9168 గ్రూప్ 4 పోస్టుల ఆర్థిక శాఖ ఇటీవల మనకు అనుమతి అయితే ఇచ్చింది. సో దీనిపై నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న టైంలో సర్వీస్ రూల్స్ మార్పులు తెరపైకి వచ్చాయి. సో దీంతో 2014 మే 12వ తేదీన ఇచ్చినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ సవరణ ఉత్తర్వులను తెలంగాణ అడాప్ట్ చేసుకున్నట్లు ఆఫీసర్ చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకు అవే రూల్స్ను వీళ్ళు పాటిస్తూ సో వచ్చే నోటిఫికేషన్ వేసేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లయితే కనబడుతుంది. సో చాలామంది ఈ విధంగా ఇస్తే చాలామంది దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎక్కువ మంది ఉంటారు కనుక సో వాళ్ళు నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గ్రూప్ 4 మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కనుక గ్రూప్ 3 సో గ్రూప్ 4 ఇంటర్మీడియట్తో ఇవ్వాలని చెప్పేసి నా నిరుద్యోగులు కోరుతున్నట్లు కూడా ఇక్కడ చెప్పారు. మరి చూద్దాం, దానికి సంబంధించి మనకైతే లాస్ట్ అయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ కామన్ సర్వీస్ రూల్స్ పైన దృష్టి అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మన గ్రూప్ 4 సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ రాష్ట్రంలో 16,122 టీచర్ పోస్టుల ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు. సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు మినిట్స్లో కేంద్రం వెల్లడి. ఈ అకాడమిక్ ఇయర్కు 1787 కోట్ల నిధులు మంజూరు ఆమోదం. సో పెండింగ్ సివిల్ వర్క్స్ డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశం. సో రాష్ట్రంలో మనకు సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీపై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు శాంక్షన్ పోస్టులు 16,122 ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి వివరాల ప్రకారం సో ఎలిమెంటరీ స్థాయిలో 11,348, సెకండరీ స్థాయిలో మరో 4,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ స్కూల్స్లో 6,852 టీచర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. సో 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏప్రిల్ 20న జరిగినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశానికి సంబంధించి మినిట్స్లో కేంద్ర విద్యాశాఖ దానికి సంబంధించిన వివరాలను అయితే రాష్ట్రానికి పంపినట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో దాని ప్రకారం మనకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నట్లుగా అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి అంటే మనకు ఆల్రెడీ నిన్న కూడా చూసాం 20,000 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి టెట్ కంప్లీట్ అయింది కనుక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిన్నటి న్యూస్ పేపర్లో అప్డేట్ చేస్తాం. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఈనాడులో కూడా సేమ్ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎగురు వచ్చినటువంటి మరో దిగ్గజం 1,200 కోట్ల పెట్టుబడి 1,000 ఉద్యోగాలంటే ఇక్కడ చూడవచ్చు. సాఫ్రాన్ సో ముందుకొచ్చినటువంటి ఫ్రాన్స్ విమానరంగ ఉత్పత్తుల సంస్థ సాఫ్రాన్ సో హైదరాబాద్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ కేంద్రం ఏర్పాటు. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు తిరుగులేదని మళ్ళీ రుజువైంది. కేటీఆర్ చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. అండ్ నేడు 2 ప్రాజెక్టులు ప్రారంభం అంటూ మనకు ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి సాఫ్రాన్ సో హైదరాబాద్లో తన సంస్థ నెలకొల్పుతున్న సందర్భంలో 1000 ఉద్యోగాల కల్పన ఉంటుందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకు HPCLలో 294 ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. చాలా మంచి ఉద్యోగాలు. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో 50,000 నుంచి స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి బీటెక్, MSc కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి కూడా దీనిలో అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎంపిక విధానం మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటుంది. నెక్స్ట్ మంత్ మరి ఇక్కడ జూలై 22 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ BDLలో అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 18 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో వీటికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా బామర్ లారీలో మనకు దీని నుంచి కూడా ఒక
నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ వేకెన్సీస్ వివరాలు అయితే ఇవ్వాలి. చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ జాబ్ స్పెషల్ అంటూ బౌద్ధ మత విశేషాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఒకసారి దీన్ని చూడండి, వీలైతే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సంబంధించి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక బిడ్ బ్యాంక్ లాగా దీనిలో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ మన తెలంగాణలో రెగ్యులర్గా అయితే వస్తుంది. సో మన తెలంగాణ ఈరోజు సింధు నాగరికత, ఓకే, ఇండియన్ హిస్టరీకి సంబంధించి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఎక్సలెంట్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇటువంటి వాటిని మిస్ చేయకండి, నేను డైలీ మీకు చెప్తున్నాను. కంపల్సరీ వీటిని కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, మీకు అన్ని పోటీ పరీక్షలకైతే యూజ్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ గ్రూప్ 4 ఫుల్ కోర్స్కి సంబంధించి మీకు తక్కువ ప్రైస్లో అందిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ నస్తే వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇంకా వాటితో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు తెలంగాణ చరిత్ర. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంది, కానిస్టేబుల్ 20 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. మీకు ఎక్సలెంట్గా యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్ 99 రూపీస్కి మీకు 1500 బిట్స్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 months తోటి అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. సో 2 daysలో మీకు చాలామంది అడుగుతున్నారు లాస్ట్ 2 months సంబంధించి. సో 6 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది వితిన్ 2 daysలో నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 4 months ఉన్నాయి. సో లాస్ట్ మనకి ఏదైతే మే జూన్కి సంబంధించి కూడా రెడీ అవుతుంది. రేపు లేదా ఎల్లుండి నేను యాప్లో అందుబాటులో ఉంచుతాను. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.